Hey everyone, Pija here on Pocket Tech. I'm back again with another comparison video. ఈ వీడియోలో మనం OnePlus 9 Proని OnePlus 9తో కంపేర్ చేసి చూడబోతున్నాము. ఈ రెండు డివైజెస్లో ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అండ్ అలానే మనకి OnePlus 9 Pro అయితే కనుక 65,000 రూపీస్, అదే OnePlus 9 అయితే కనుక 50,000 రూపీస్. సో మరి ఈ 15,000 డిఫరెన్స్కి మనం ఏమేం ఫీచర్స్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, అసలు ఏమేం ఫీచర్ డిఫరెన్స్ ఉంటుంది, ఫీచర్స్ కాంప్రమైజ్ అవ్వడం వర్తా కాదా, ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. సో మీరు కనుక అన్బాక్సింగ్ ఆఫ్ OnePlus 9 అండ్ OnePlus 9 Pro చూడకపోతే ఆ వీడియోస్ని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లెట్ స్టార్ట్ విత్ ద డిజైన్. మనకి రెండు డివైజెస్ లాంగ్ షాట్లో చూస్తే కనుక చాలా ఐడెంటికల్గా ఉంటాయి. అదే డీప్గా అబ్జర్వ్ చేస్తే కనుక చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఫర్ సపోజ్ మీరు కనుక డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి OnePlus 9 Pro వచ్చేసి కర్వ్డ్ ఎడ్జెస్తో వస్తుంది. OnePlus 9 చూసుకుంటే కనుక ఫ్లాట్ ఎడ్జెస్తో ఉంటుంది. ఈ రెండు డివైజెస్కి అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సపోర్ట్తో వస్తుంది. బట్ OnePlus 9 Pro వచ్చేసి మనకి అల్యూమినియం ఫ్రేమ్తో ఉంటుంది అండ్ OnePlus 9 వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రేమ్తో బిల్డ్ చేశారు. ప్లాస్టిక్ ఫ్రేమ్ కాబట్టి మనకి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ త్వరగా పడే ఛాన్సెస్ ఉంటాయి. అదే అల్యూమినియం ఫ్రేమ్ అనుకోండి, మనకి ఎక్కువ డేస్ లైక్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అండ్ మనకి ఇది ప్రో డివైజెస్ కాబట్టి ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయి. ఫర్ సపోజ్ లైక్ మనకి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, విచ్ ఈస్ IP68. సో మనకి 9 Proలో అఫీషియల్ IP68 రెసిస్టెన్స్ ఉంటుంది అప్ టు 1.5 meters for 30 minutes. మనకి OnePlus 9లో అయితే అఫీషియల్గా IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ లేదు, బట్ ఇట్ కెన్ రెసిస్ట్ వాటర్ స్ప్లాషెస్. డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి మీరు ఇన్ డెప్త్ డైమెన్షన్స్ అని స్క్రీన్ మీద చూడొచ్చు. OnePlus 9 Pro వచ్చేసి మనకి 6.43 inches లెంత్ ఉంటుంది, 2.90 inches విడ్త్ ఉంటుంది అండ్ 0.34 inches డెప్త్ ఉంటుంది. అదే మనం 9 విషయానికి వచ్చేసరికి టోటల్గా మనకి 2 వేరియంట్స్ అవైలబుల్గా ఉంటుంది, ఇండియన్ వేరియంట్ అండ్ యూరోపియన్ వేరియంట్. ఇండియన్ వేరియంట్లో అయితే మనకి ఫ్యూ ఫీచర్స్ని రిమూవ్ చేసేసారు, లైక్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కానీ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కానీ మనకి ఇండియన్ వర్షన్కి లేదు. సో మనకి ఈ ఫీచర్స్ని రిమూవ్ చేయడం వల్ల ఫోన్ డైమెన్షన్స్ అండ్ అలానే ఫోన్ వెయిట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సిమ్ స్లాట్ విషయానికి వచ్చేసరికి ఇది వచ్చేసి మనకి డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తాయి. రెండు డివైజెస్లో మనకి నానో సిమ్ సపోర్ట్ ఉంటుంది అండ్ అలానే డ్యూయల్ స్టాండ్ బై సపోర్ట్ కూడా ఉంటుంది. మనకి బోత్ డివైజెస్లో 5G సపోర్ట్ ఉంటుంది. OnePlus 9 Pro వచ్చేసి మనకి బోత్ 5G millimeter వేవ్ అండ్ 5G sub-6 వేవ్ సపోర్ట్ ఉంటాయి. అదే 9 విషయానికి వచ్చేసరికి మనకి ఓన్లీ sub-6 వేవ్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది, millimeter వేవ్ సపోర్ట్ అయితే ఉండదు. సో మనం కాంప్రమైజ్ అవుతుంది ఏంటి అంటే OnePlus 9లో మనకి millimeter వేవ్ సపోర్ట్ ఉండదు. సో మనకి 5G అనగానే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాండ్విడ్త్స్ ఉంటాయి, 5G millimeter వేవ్ అండ్ 5G sub-6 వేవ్. అసలు sub-6 అంటే ఏంటి, millimeter వేవ్ అంటే ఏంటి అనేది నేను కంప్లీట్ డిఫరెన్స్ వీడియో ఒకటి చేశాను. ఆ వీడియోని అయితే ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తున్నాను, చూడండి. సో కమింగ్ టు ద డిస్ప్లేస్, మనం మేజర్ మిస్సింగ్ ఏంటి అంటే OnePlus 9కి OnePlus 9 Proకి డిస్ప్లేస్లో ఉంటుంది. OnePlus 9 డిస్ప్లే వచ్చేసి మనకి ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మాక్సిమం పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 1100 nits ఆఫ్ బ్రైట్నెస్ ఉంటుంది అండ్ అలానే HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. బట్ మిస్ అవుతుంది ఏంటి అంటే దీంట్లో మనకి QHD+ సపోర్ట్ అయితే ఉండదు. అదే OnePlus 9 Pro విషయానికి వచ్చేసరికి ఇట్ హ్యాస్ LTPO ఫ్లూయిడ్ 2.0 AMOLED డిస్ప్లే అండ్ దీంట్లో మనకి 1 billion కలర్స్ సపోర్ట్ ఉంటుంది అలాంగ్ విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే కనుక 1300 nits ఉంటుంది అండ్ ఇట్ ఈవెన్ హ్యాస్ HDR10+ సపోర్ట్. OnePlus 9 Proలో వచ్చేసి మనకి QHD+ సపోర్ట్ కూడా ఉంటుంది. నాకు పర్సనల్గా అయితే OnePlus 9 Pro డిస్ప్లేనే నచ్చింది. డిస్ప్లే సైజ్ చూసుకుంటే OnePlus 9 Pro వచ్చేసి 6.7 inches డిస్ప్లేతో వస్తుంది అండ్ 90.3% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. అదే OnePlus 9 విషయానికి వచ్చేసరికి 6.55 inches ఉంటుంది అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 87.6% ఉంటుంది. పిక్సెల్ డెన్సిటీ అండ్ స్క్రీన్ రెజల్యూషన్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో నేనైతే ఇప్పుడు ఈ బోత్ డివైజెస్ని బ్రైట్ సన్లైట్లో యూజ్ చేస్తున్నాను. మీకు ఏ డివైస్ బ్రైట్గా అనిపిస్తుందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. కమింగ్ టు ద సౌండ్, మనకి OnePlus 9 అండ్ 9 Pro వచ్చేసి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది అలాంగ్ విత్ డాల్బీ సపోర్ట్. సౌండ్లో అయితే కనుక నాకు ఎటువంటి డిఫరెన్స్ అనిపించలేదు. రెండు డివైజెస్ యాక్యురేట్గా ఒకటే సిమిలర్ కైండ్ ఆఫ్ సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మీకైతే ఒక శాంపుల్ బిట్ వినిపిస్తున్నాను, వినండి. ఫుడ్ ఐటమ్సే కాదండి, వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి ఇప్పుడు నేను మీకు అంతా చూపిస్తాను. ఫుడ్ ఐటమ్సే కాదండి,
మనకి ఇక్కడ ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో అసలు. ఈ రాడిష్ చూసారా, ఈ రెడ్ కలర్ రాడిష్ అన్నమాట. చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. స్టోర్స్ లో ఇంత ఫ్రెష్ గా దొరకవు మాకు. చూడొచ్చు, ఇలా పార్కింగ్ లాట్స్ లో ఉంటాయి అనమాట ఈ స్టోర్స్ అన్ని. ఎవ్రీ వెన్స్డే ఉంటుంది. నేనైతే లాస్ట్ 2 times నుంచి వద్దామని అనుకున్నాను, బట్ కుదరలేదు. ఎప్పుడు నేను మిస్ అయిపోతూ ఉంటాను అనమాట వెన్స్డేస్. సో ఫైనలీ వీఆర్ హియర్. సో ఇలా ఉంటాయి అనమాట. చాలా ఎక్కువ స్టోర్స్ ఉండేవి అంతకు ముందు, బట్ ఇప్పుడైతే అంత ఏం లేవు. సో చాలా తక్కువ ఉన్నాయి. సో చిప్సెట్ విషయానికి వచ్చేసరికి మనకి OnePlus 9కి 9 Proకి అయితే ఎటువంటి డిఫరెన్సెస్ ఉండదు. OnePlus 9 కదా, చిన్న వర్షన్ డివైస్, మనకి చిప్సెట్ తగ్గించడం అలాంటి పనులు అయితే ఏం లేవు. ఆల్మోస్ట్ అన్ని సిమిలర్గా ఉంటాయి. బోత్ డివైసెస్ కమ్స్ విత్ Qualcomm Snapdragon 888 5G చిప్ విచ్ ఇస్ 5 nanometers. పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంటుంది. గేమింగ్ ఆడాను, ఆన్ డే టు డే యూసేజ్, నాన్ స్టాప్ యూసేజ్ కూడా చేశాను. నాకైతే 2 డివైజెస్లో ఎటువంటి ఇష్యూస్ లేవు పర్ఫార్మెన్స్ పరంగా అయితే. అండ్ అలానే CPU చూసుకుంటే ఇట్ కమ్స్ విత్ ఆక్టోకోర్ ప్రాసెసర్ అండ్ అలానే GPU వచ్చేసి Adreno 660 మీద వర్క్ అవుతాయి. స్టోరేజ్ అండ్ ర్యామ్ విషయానికి వచ్చేసరికి మనకి బోత్ డివైజెస్ 8GB ర్యామ్తో స్టార్ట్ అవుతాయి విత్ 128GB స్టోరేజ్. అండ్ మనం దీన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు అప్ టు 256GB స్టోరేజ్ ఆప్షన్స్ అండ్ 12GB ర్యామ్. మనకైతే ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. బోత్ డివైజెస్లో మనకి UFS 3.1 సపోర్ట్ ఉంటుంది. మనకి OnePlus 9 అండ్ 9 Proలో సేమ్ ప్రాసెసర్ ఉన్నప్పటికీ, బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే 2 డివైజెస్ అయితే ఓవర్ హీట్ అవుతున్నాయి. నార్మల్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే గేమింగ్ ఆడుతున్నప్పుడు కానీ, ఈవెన్ నేను కెమెరా యూజ్ చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేస్తుంటే 10 minutesకే ఓవర్ హీట్ అయిపోతుంది డివైస్. ఒక 10 minutes నేను ఒక వీడియో క్లిప్ షూట్ చేద్దామని ట్రై చేస్తుంటే ఒక 10 minutesకి ఓవర్ హీట్ అయిపోయింది, వీ కాంట్ షూట్ వీడియోస్, కీప్ ఇట్ స్టిల్ అని చెప్తుంది అనమాట. సో మళ్ళీ ఆ ఫోన్ కూల్ అయ్యే వరకు మనం కెమెరాని యూజ్ చేయలేకపోతున్నాము. సో OnePlus వాళ్ళు త్వరగా ఇవి సాఫ్ట్వేర్ అప్డేట్స్తో రెక్టిఫై చేస్తారేమో చూద్దాం. నాకైతే ఈ హీటింగ్ ఇష్యూ తప్ప పర్ఫార్మెన్స్లో ఎటువంటి ఇష్యూస్ కనిపించలేదు. సో నెక్స్ట్ కమింగ్ టు ద సాఫ్ట్వేర్, ఓఎస్ వచ్చేసి మనకి ఇది Oxygen OS 11.3.3తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. వర్క్స్ ఆన్ Android 11. మన ఛానల్లో అయితే నేను Android 11లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్, కీ అప్డేట్స్ అండ్ కంప్లీట్ డిఫరెంట్ వీడియోస్ అయితే చేశాను. వాటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. సో నెక్స్ట్ కమింగ్ టు ద బయోమెట్రిక్స్ వచ్చేసి మనకి బోత్ ఫేస్ ఐడి అండ్ ఫింగర్ ప్రింట్స్తో వస్తుంది. నేనైతే పర్సనల్గా ఫేస్ ఐడిని యూజ్ చేయలేదు, ఓన్లీ ఫింగర్ ప్రింట్సే యూజ్ చేస్తున్నాను. ఇవైతే మనకి అండర్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తాయి. బట్ మనకి ఫింగర్ ప్రింట్ పొజిషన్ అనేది కొంచెం కిందకి షిఫ్ట్ చేశారు. ఫస్ట్లో యూజ్ చేయడానికి అండ్ అలవాటు అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఒకసారి మనం ఆ పొజిషన్ ఎక్కడుంది అని కరెక్ట్గా ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి ఫింగర్ ప్రింట్ పెట్టగానే ఇమీడియట్గా అన్లాక్ అయిపోతుంది డివైస్. అండ్ అలానే నెక్స్ట్ కాల్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి స్పీకర్ పెట్టి ఫోన్ మాట్లాడినా లేకపోతే ఇన్ ఇయర్ ఫోన్ యూజ్ చేసినా కానీ మనకి కాల్ క్వాలిటీ అనేది అమేజింగ్గా ఉంది. నెక్స్ట్ వైఫై అండ్ బ్లూటూత్ విషయానికి వచ్చేసరికి బోత్ డివైజెస్ సపోర్ట్ బ్లూటూత్ 5.2 అండ్ అలానే Wi-Fi 6. సో కెమెరా విషయానికి వచ్చేసరికి మనకి OnePlus 9 Pro వచ్చేసి క్వాడ్ రేర్ కెమెరా సెటప్తో వస్తుంది. OnePlus 9 వచ్చేసి ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్తో ఉంటుంది. మనకైతే OnePlus 9లో టెలిఫోటో లెన్స్ అయితే ఉండదు. వైడ్ యాంగిల్ లెన్స్ విషయానికి వచ్చేసరికి OnePlus 9 Pro వచ్చేసి మనకి 48 మెగాపిక్సెల్ లెన్స్ విత్ ఫోకల్ లెంత్ ఆఫ్ 23 అండ్ అపాచర్ ఆఫ్ 1.8తో ఉంటుంది. అండ్ సెన్సార్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి సోనీ IMX789 వర్షన్తో వస్తుంది. అదే OnePlus 9లో కూడా మనకి 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్తోనే వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 1.8. బట్ ఇక్కడ సెన్సార్ వచ్చేసి మనకి సోనీ IMX689 సెన్సార్తో వస్తుంది. కంపేర్ టు OnePlus 9 Pro ఇది చిన్న సెన్సార్. నెక్స్ట్ కమింగ్ టు ద అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా 2 డివైజెస్లో సిమిలర్గా ఉంటాయి విత్ 50 మెగాపిక్సెల్ లెన్స్ విత్ ఫోకల్ లెంత్ ఆఫ్ 14 అండ్ అపాచర్ వచ్చేసి 2.2 ఉంటుంది. టెలిఫోటో లెన్స్ విషయానికి వచ్చేసరికి మనకి టెలిఫోటో లెన్స్ ఓన్లీ OnePlus 9 Proలో మాత్రమే ఉంటుంది విత్ 8 మెగాపిక్సెల్ లెన్స్ అండ్ ఫోకల్ లెంత్ ఆఫ్ 77 విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.4. మైక్రో కెమెరా విషయానికి వచ్చేసరికి మనకి OnePlus 9 అండ్ OnePlus 9 Proలో సిమిలర్గా ఉంటాయి విత్ 2 మెగాపిక్సెల్స్ అండ్ అన్ అపాచర్ ఆఫ్ 2.4. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ యాడెడ్ అప్గ్రేడ్ ఏంటి అంటే మనకి బోత్ డివైజెస్లో హెసెల్బ్లాడ్ కలర్ కొలాబరేషన్ ఫీచర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కొన్ని ఫొటోస్ అండ్ వీడియో శాంపిల్స్ చూడొచ్చు. అల్ట్రా వైడ్ యాంగిల్ విషయానికి వచ్చేసరికి మనకి OnePlus 9 అండ్ 9 Proలో అయితే సేమ్ సెన్సార్ ఉంటుంది కాబట్టి మనకి పిక్చర్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉన్నాయి. అదే వైడ్ యాంగిల్ విషయానికి వచ్చేసరికి మనకి OnePlus 9 Proలో బిగ్గర్ సెన్సార్ ఉంటుంది కాబట్టి ఫోటో అయితే మనకి ఎక్కువ డైనమిక్ రేంజ్ ఉంది అండ్ అలానే మనకి డీటెయిలింగ్స్ కూడా ఎక్కువ క్లియర్గా తెలుస్తున్నాయి. నేనైతే కెమెరా శాంపిల్స్ మీద సెపరేట్ వీడియో చేస్తాను. సో స్టే ట్యూన్ టు పాకెట్ టెక్.
వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి మనం బోత్ డివైజెస్ యూస్ చేసుకొని 8K వీడియోస్ at 30 frames per second రికార్డ్ చేయొచ్చు. 4K వీడియోస్ వచ్చేసి బోత్ డివైజెస్లో 30 and 60 frames per second రికార్డ్ చేసుకోవచ్చు. OnePlus 9 Proలో అయితే మనం 4K వీడియోస్ని 120 frames per second కూడా రికార్డ్ చేయొచ్చు. సో నా యూసేజ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే నాకు పర్సనల్గా 4K వీడియోస్ at 60 frames per second బాగా నచ్చాయి. ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ వీడియో క్వాలిటీ కానీ 4K at 60లో అయితే అమేజింగ్గా ఉన్నాయి. అదే 8K వీడియోస్ రికార్డ్ చేయాలి అనుకుంటే మనకు ఓన్లీ 5 minutes లిమిటేజ్ మాత్రమే ఉంటుంది. 5 minutes కన్నా మనం ఎక్కువ 8K వీడియోస్ని రికార్డ్ చేయలేము. బట్ ఇలా యూజ్ చేస్తుంటే మనకి ఫోన్ అయితే ఓవర్ హీట్ అయిపోతుంది. ఒక 2 minutes మనం వీడియో రికార్డ్ చేయగానే ఫోన్ ఓవర్ హీట్ అయిపోతుంది అని చెప్పి మనకి నోటిఫికేషన్ చూపిస్తుంది. సో కమింగ్ టు ద ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, మనకి బోత్ డివైజెస్లో సేమ్ లెన్స్ ఉంటాయి, విచ్ కమ్స్ విత్ 16 megapixel లెన్స్ విత్ అన్ అపర్చర్ ఆఫ్ 2.4 అండ్ సోనీ సెన్సర్స్ కూడా సేమ్ సెన్సర్ని యూజ్ చేశారు. మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూజ్ చేసుకొని 1080p వీడియోస్ at 30 frames per second రికార్డ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి బోత్ డివైజెస్ కమ్స్ విత్ 4500 mAh బ్యాటరీ. మనకి OnePlus 9 అండ్ OnePlus 9 Proలో అయితే 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. జస్ట్ 30 minutesలో మనం 0 నుంచి 100% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటి అంటే మనకి OnePlus 9లో ఇండియన్ వెర్షన్కి అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కానీ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కానీ లేదు. యూఎస్లో పర్చేస్ చేసిన OnePlus 9కి అయితే ఓన్లీ 15 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అదే OnePlus 9 Pro విషయానికి వచ్చేసరికి మనకి 50 watts వైర్లెస్ ఛార్జింగ్ అండ్ అలానే 5 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ ఉంటుంది. సో బ్యాటరీ పరంగా అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. మనకి గుడ్ థింగ్ ఏంటి అంటే బాక్స్లో 65 watts అడాప్టర్ వస్తుంది. దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ OnePlus ఫర్ గివింగ్ అస్ ద అడాప్టర్స్. సో కమింగ్ టు ద ప్రైస్, మనకి ఇండియాలో అయితే OnePlus 9 Pro టోటల్గా 3 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. మార్నింగ్ మిస్ట్, పైన్ గ్రీన్ అండ్ స్టెల్లార్ బ్లాక్. ప్రైస్ వచ్చేసి బేస్ వేరియంట్ అయితే మనకి 65,000 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. మీరు కనుక అప్గ్రేడ్ చేసుకుంటే 70,000 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. OnePlus 9 విషయానికి వచ్చేసరికి OnePlus 9 కూడా మనకి టోటల్గా 3 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఆస్ట్రలార్ బ్లాక్, ఆర్క్టిక్ స్కై అండ్ వింటర్ మిస్ట్. బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 50,000 రూపీస్ ఉంటుంది. అప్గ్రేడెడ్ వేరియేషన్ వచ్చేసి మనకి 55,000 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. పర్చేసబుల్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. సో చూసారు కదండి OnePlus 9 Proకి OnePlus 9కి ఉన్న డిఫరెన్సెస్. నా ఒపీనియన్లో మనకి OnePlus 9లో 4 ఫీచర్స్ అయితే లేవు. ఫస్ట్ వచ్చేసి QHD+ డిస్ప్లే అయితే లేదు. సెకండ్ వచ్చేసి 5G millimeter వేవ్ సపోర్ట్ అయితే లేదు. అండ్ థర్డ్ వచ్చేసి కెమెరాస్. మనకి కెమెరాస్ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉన్నప్పటికీ ఈవెన్ దో హెసెల్బ్లాడ్ కలర్ కొలాబరేషన్ ఫీచర్ ఉన్నా సరే సెన్సార్స్ అయితే చిన్న సెన్సార్స్ని యూజ్ చేశారు. అండ్ ఫోర్త్ వచ్చేసి మనకి బిల్డ్, ఇది వచ్చేసి మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్తో ఉంటుంది. సో మీరు కనుక ఈ 4 ఫీచర్స్ కాంప్రమైజ్ అవ్వగలను అనుకుంటే కనుక OnePlus 9 విల్ బీ ఏ గుడ్ చాయిస్. లేదు, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే ఐ కెన్ కాంప్రమైజ్ 5G బికాజ్ ఎందుకంటే నా నెట్వర్క్కి 5G సపోర్ట్ అయితే లేదు. సో ఐ కెన్ కాంప్రమైజ్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ బిల్డ్ కదా, మనం ఫోన్ కేస్ వేసుకొని ఎక్స్ట్రా ప్రొటెక్షన్ తీసుకొని కూడా మనం అది సేవ్ చేసుకోగలుగుతాము. అండ్ థర్డ్ వచ్చేసి కెమెరాస్. నేను మీకు ఆల్రెడీ కెమెరా కంపారిజన్ వీడియోలో చెప్పాను. మై మెయిన్ మోటో ఆన్ OnePlus అయితే కెమెరాస్ కాదు. సో నేను కెమెరాస్ కూడా కాంప్రమైజ్ అవ్వగలుగుతాను. అండ్ ఫైనల్లీ డిస్ప్లే. నాకు మెయిన్ మెజారిటీ వచ్చేసి మంచి డిస్ప్లే కావాలి. QHD+ అయితే నేను పర్సనల్గా కాంప్రమైజ్ అవ్వలేను. ఆ ఒక్క రీజన్ వల్ల నేను OnePlus 9 Proని చూస్ చేసుకుంటాను. మీరు కూడా మీకు కనుక ఇలాంటి ఏమైనా మెయిన్ ఇంపార్టెన్స్ ఉన్నాయి అనుకుంటే కనుక మీరు ఇలా ప్రయారిటీస్ చూస్ చేసుకొని మీకు ఏ డివైస్ కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇదైతే నా కంప్లీట్ పర్సనల్ ఒపీనియన్ అండి. అందరికీ ఇదే ఒపీనియన్ ఉండాలని ఉండదు. కొంతమందికి కెమెరాస్ మెయిన్ ప్రయారిటీ ఉంటుంది, కొంతమందికి మిల్లీమీటర్ వేవ్ ప్రయారిటీ ఉంటుంది. సో మీ ప్రయారిటీని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఇదైతే OnePlus 9 Pro అండ్ OnePlus 9 యొక్క కంపారిజన్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Pocket Tech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.